జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ కూరనారాయణజీయ స్వామి వారు అనుగ్రహించిన సుదర్శన శతకంలో 4వ శ్లోకం. రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కూరనారాయణ నామకం మునిం. సుదర్శనాయ హేతిరాజాయ నమః. మనము జీవితము ప్రారంభించాము అనంటే దాని పరమార్థం ఏమిటంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇవి చతుర్విధ పురుషార్థములు అంటారు. వీటిని సాధించుకోవడం కోసమే ఈ శరీరం ఉంది. దాంతో అదే సాధించుకోవాలి. అది మనకి సుదర్శన భగవానుడి ద్వారా అనుగ్రహం కావాలి అని అంటూ ఈ శ్లోకం తెలియజేస్తుంది. ముందుగా ఒక్కసారి శ్లోకాన్ని అనుసంధానం. ఇది 4వ శ్లోకం. ఆరాదారాత్ సహస్రాత్ విసరతి విమతక్షేపదక్షాద్యదక్షాత్ నాభేర్భాస్వత్సనాభేః నిజ విభవ పరిచ్ఛిన్న భూమేశ్చ నేమేః ఆమ్నాయైరేకకంఠైః స్తుతమహిమమహో మాధవీయస్య హేతేః తద్వోదిక్ష్వేదమానం చతసృషు చతురః పుష్యతాత్ పూరుషార్థాన్. శ్రీ శ్రీహపతి అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆయుధరాజం శ్రీ సుదర్శనం. దాని యొక్క తేజస్సు అసంఖ్యాకం. ఏదో చెప్పుకోవడానికి సహస్ర సంఖ్యాకం అని చెప్తాం మనం. 1000 అంచులు కలిగినటువంటివి, 1000 ధారల జ్వాలలు కలిగినటువంటిది అని. అంత మహత్తరమైన శక్తి ప్రభావము కలిగిన ఆ జ్వాలలు సమూహం నుంచి ఆరాత్ ఆరాత్ సహస్రాత్ విసరతి. సమూహం నుంచి అలా జ్వాలలు ప్రసరిస్తూ ఉన్నాయిట. దేనికోసం? విమతక్షేప దక్షాద్యదక్షాత్, శత్రువులను నిరసించడం కోసం, శత్రువులను సంహరించడం కోసం బ్రహ్మాండమైన జ్వాలలు ఎక్కడి నుంచి? నాభేహే భాస్వత్సనాభేహే. కేవలం సమూహమే కాదు, నాభి నుంచి కూడా బయలుదేరాయి, ఆ సుదర్శనుల యొక్క నాభి నుంచి. అంతేకాక ఆ జ్వాలలు భూమి అంతటా వ్యాపించాయి. ఇంతలో నేమి నుండి కూడా బయలుదేరింది మహాజ్వాల. ఆ జ్వాల అంతటా వ్యాపిస్తే ఆమ్నాయైః ఏకకంఠైః స్తుత మహిమమహో. 4 వేదములు 4 దిక్కులలో వ్యాపించి ఉన్నటువంటి ఈ సుదర్శన భగవాన్ యొక్క దివ్య తేజస్సుని అద్భుతంగా స్తుతించేయట. వేదముల చేత స్తుతించబడినటువంటి వాడు సుదర్శనుడు కనుక మనకి అన్ని విధాల ఆశ్రయణానికి యోగ్యుడైనటువంటి వాడు. ఆ మహానుభావుని ద్వారా మనము చతుర్విధ పురుషార్థాలని అభివృద్ధి చెందుకునేటట్లుగా సాధించవచ్చు. కనుక సుదర్శన భగవానుడు తేజ వహ చతురః పూరుషార్థాన్ పుష్యతాత్, మీకు 4 విధములైనటువంటి పురుషార్థములను అభివృద్ధి చెందినట్లుగా చేయుగాక అని అంటూ ఈ శ్లోకం మనకి ఒక బ్రహ్మాండమైనటువంటి అభయాన్ని ఇస్తూ ఉన్నది. ఆరాదారాత్ సహస్రాత్ విసరతి విమతక్షేపదక్షాద్యదక్షాత్ నాభేర్భాస్వత్సనాభేః నిజ విభవ పరిచ్ఛిన్న భూమేశ్చ నేమేః ఆమ్నాయైః ఏకకంఠైః స్తుతమహిమమహో మాధవీయస్య హేతేః
తద్వోదిక్ష్వేధమానం చతసుషు చతురః పుష్యతాత్ పూరుషార్థాన్ అనంటూ ఈ శ్లోకంలో మనకి శ్రీ కురనారాయణ వీరస్వామి వారు అనుగ్రహించారు. ఇది విన్నటువంటి మీ అందరికీ కూడా చతుర్విధ పురుషార్థములు లభించుగాక అని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.